అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు అందమైన స్త్రీతో జాలీగా గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఈ రోజు మీరు ప్రియమైనటువంటి వారితో బయట సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు కొన్ని విషయాల గురించి ఈ రోజు మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక ఒక విషయంలో మీకు చాలా బాగా శుభం కలగబోతుంది. ప్రేమికులకు శుభదినముగానే ఉన్నది. మీరు ఈ రోజు స్టార్ లాగా ప్రవర్తిస్తారు. గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు. మరియు ఈ రోజు సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కృషి యొక్క ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు. కొంతమంది వ్యక్తులు మీకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్త. అటువంటి వారి నుండి ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే 2 గరుడముఖ కాయలు తీసుకోవాలి. ఆ 2 గరుడముఖ కాయలను ఒక పసుపు రంగు దారంలో ఉంచి మరి చక్కగా మెడలో ధరించాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది. ఎవరి వల్ల ఎటువంటి హాని కలగదు. కెరీర్ రంగాల పరిస్థితి కూడా మెరుగ్గా తయారవుతుంది. పనిచేసే ప్రదేశాల్లో ఉన్న ఇబ్బందికర వాతావరణం నుండి మీరు బయటకు రాగలుగుతారు. మీకు ఎవరైనా హాని తలపెట్టాలని ఆలోచించినా కూడా అటువంటి వారి వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. మీకు శుభమే కలుగుతుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానకూడదు. ఆర్థికంగా మంచి లాభాలు పొందే రోజుది. జీవితంలో మంచి మార్పులు అనేవి మీరు పొందగలుగుతారు. వృత్తిపరంలో మంచి పురోగతి సాధిస్తారు. పనిచేసే చోట ప్రమోషన్ మరియు వేతన పెంపు అనేది జీతం పెరుగుదల లాంటి సంభవం అవుతాయి. ఈ రోజు కష్టపడి పనిచేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఖచ్చితంగా పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. పనిచేసే చోట ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. రుణ సమస్యల నుంచి కూడా ఉపశమనం అనేది లభించే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయడంతో పాటు జీవితంలో ఎదురే అన్ని మార్పులను మీరు స్వీకరిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలిగి డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ రోజు రాష్ట్రాలు మరి ఎక్కువగా చూసినట్లయితే గనక మంచి ప్రయోజనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి వెంటనే సాధ్యమవుతుంది. ఈ రోజు మీరు మరి చూసినట్లయితే గనక వివాహం కాని వారికి, పునః వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా సంబంధాలు వస్తాయి. ఇక తగు నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఇక వ్యాపారాల విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో సహకరిస్తుంది. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే ఈ సమయంలో వ్యాపారాలను విస్తరించవచ్చు. అయితే ఈ రోజు రాశారు అనుకున్న పనులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ రోజు మంచి అవకాశాలు అనేవి కలుగుతాయి. ఆర్థికంగా చాలా బాగా లాభం పొందే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరియు ఈ రోజు రాశారు అన్ని విధాలుగా కూడా మేలు కలిగే అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. మరి ఇక దాంతో పాటు ఈ రోజు ఆర్థికంగా బాగుపడే లక్షణాలు, ధనయోగం కూడా ఉంది. అన్ని విధాలా కూడా అదృష్టం సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు రాశారు మాత్రము ఇంత ఖచ్చితంగా విజయం అనేది వరించబోతున్నది. దాంతో పాటు ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రము శత్రువుల నుంచి కూడా నివారణ లభిస్తుంది. మరియు అప్పుల సమస్య నుండి కూడా బయటపడగలుగుతారు. అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. కోరుకున్న కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరిగే అవకాశాలు అయితే ఈ రోజు ఎక్కువ మొత్తంలోనే కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశి వారు మాత్రం కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి చాలా ప్రయోజనం అనేది మీకు లభించబోతుంది. ఈ రోజు రాశి వారికి ఎక్కువగా లక్కీ సంఖ్య 42, లక్కీ కలర్స్ ఉన్నాం. పరిహారంలో ఈ రోజు రాశి వారు మాత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. మరి శుభపార్వతుల నిరుపరంగు పూలతో పూజించాలి. ఇలా చేయట కారణంగా దోష నివారణ జరిగే అన్ని సమస్య పోతాయి. పేదలకు అక్కడ ఉన్నటువంటి పేదలకైతే అన్నదానము, బట్టలను దానం చేయాలి. దోష నివారణ జరిగి చక్కగా సంతోషాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.